జాటో ఠాను నాయక్ వాళ్ళ కుటుంబం అటువంటి పోరాట చరిత్రని మనం వెలుగులోకి తీసుకురావాలి. అందుకే గిరిజన సంఘం మొట్టమొదటిగా ఈ చరిత్రను వెలుగులోకి తీసుకురావాలని ధర్మానాయకు నేను 2005 తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఈ రూపం ఠాను నాయక్ రూపం తెలియదు మనకు. దర్గా నాయక్ గారిని అడిగి ఎలా ఉంటాడు ఠాను నాయక్ అని చెప్పి ఊహా చిత్రంగా దర్గా నాయక్ అనుమతితో ఈ ఊహా చిత్రాన్ని గీయించడం జరిగింది. గిరిజన సంఘం గీయించడం జరిగింది. ఈరోజు గిరిజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఠాను నాయక్ ప్రచారం చేసి ఠాను నాయక్ చరిత్రని బయటికి తీసుకొచ్చింది తెలంగాణ గిరిజన సంఘం. అందుకోసమే ఏ సంఘమే మేము గొప్పగా చెప్పుకోవాలి. అందరు ఠాను నాయక్ అందరి సొత్తు. ఠాను నాయక్ కులానికో మతానికో ప్రాంతానికో కాదు. ఈ దేశంలో జరిగినటువంటి మహోన్నత పోరాటం తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసినటువంటి ఠాను నాయక్ చరిత్రని తెలంగాణ వ్యాపితంగా ప్రతి తాండాలో సేవాలాల్ జయంతిని ఏ విధంగా జరుపుతామో ఠాను నాయక్ వర్ధంతిని కూడా ఠాను నాయక్ చరిత్రను కూడా ఆ విధంగా మనం రాబోయే కాలంలో ప్రచారం చేయాలి, వెలుగులోకి తీసుకురావాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు తీర్మానం సంబంధించి పెద్దలు చాలా మంది ఉన్నారు. నేను తీర్మానం సంబంధించి మీరు చదువుకున్న వాళ్ళు మాట్లాడండి. ఒక్కటే 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఈరోజు సదస్సు పెట్టడం ఠాను నాయక్ వర్ధంతి సందర్భంగా మేము అదే చెప్పాం, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకుందాం. కేంద్రం అనుసరిస్తున్నటువంటి గిరిజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సభ జరుపుదామని ఈరోజు హక్కుల గర్జన పెట్టాం. ఎందుకని? బీజేపీ అంటే కోపం కాదు, ఇంకో పార్టీ అంటే కోపం కాదు. అధికారంలో దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న బీజేపీ ఈరోజు మనకి ఏం చేసింది అనేది 2 ముక్కలు మాట్లాడి నేను ముగిస్తా. గత 10 ఏళ్ల కాలంలో మంచి చేస్తే మంచి చెప్దాం. ఏదో వ్యతిరేకత బీజేపీ వ్యతిరేక నేను మాట్లాడుతున్నా, మంచి చేస్తే మంచి అని చెప్తాం. కానీ ఏం జరిగింది 10 ఏళ్ల కాలంలో? ఒక్క గిరిజనులకి ఒక్క ఆదివాసీ బిడ్డకి ఎక్కడైనా ఇదో ఈ సంక్షేమ పథకం న్యాయం వచ్చిందా అని అడగండి. ఎక్కడ న్యాయం జరగలేదు, జరగకపోగా ఏం జరిగింది? రాజ్యాంగంలో మీ అందరికీ తెలుసు, బ్రిటిష్ వాళ్ళకి ఈ దేశంలో మొట్టమొదటిగా తిరుగుబాట్ల ద్వారా ముచ్చమటలు పట్టించింది ఎవరంటే గిరిజన తెగలు. బిర్సా ముండా, బిల్ తెగలు. ఈరోజు సంతాల తిరుగుబాటు, ముండాల తిరుగుబాటు, నాగాల తిరుగుబాటు, మీజోల తిరుగుబాటు. ఎవరు? గాంధీ కంటే 50 ఏళ్ల క్రితమే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున పోరాడాలి గిరిజన తెగలు. వేల మంది ప్రాణత్యాగం అర్పించారు ఈ స్వతంత్ర పోరాటంలో గిరిజన తెగలు. అటువంటి గిరిజన తెగలు స్వాతంత్రంలో వీళ్ళకి హక్కులు ఉండాలి, వీళ్ళకి షెడ్యూల్ ప్రాంతంలో హక్కులు ఉండాలి, లేకపోతే వీళ్ళు మనగలరు అని రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఇచ్చారు. భూమి మీద హక్కు, అడవి మీద హక్కు, రిజర్వేషన్ల హక్కు. బాల్యానాయక్ గారు వనపర్తి జిల్లా కార్యదర్శి, రాష్ట్ర నాయకులు వారిని కూడా వేదిక మీదకి రావాలి, పరిచయం కావాలి. ఈ బ్రిటిష్ వ్యతిరేకంగా కొన్ని హక్కులు కల్పించారు రాజ్యాంగంలో. 170 జీవో నంబర్ 3 పెసా చట్టం, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలో 170 అటవీ భూముల హక్కు, అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా 10 ఎకరాలు ప్రతి గిరిజనుడికి ఇవ్వాలి, సాగు చేసుకున్నారు. ఇటువంటి హక్కులన్నీ ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్టికల్ 371A నుంచి Z వరకు, A నుంచి H వరకు వాళ్ళ ప్రాంతంలో గిరిజనేతలకు అవకాశం లేక అనేక హక్కులు, ఇట్లా దేశవ్యాప్తంగా అనేక హక్కులు కల్పిస్తే ఈరోజు బీజేపీ ఏం చెప్తుంది? ఏం చేసింది? ఒకే దేశం ఒకే చట్టం. ఏజెన్సీలో 170 ఎందుకు ఉండాలి? గిరిజనులకి భూములు గిరిజనులే ఎందుకు కొనాలి? వాళ్ళకే ఎందుకు ఉండాలి? పక్కనే ఉన్న నాన్ ట్రైబ్స్కి వాళ్ళకెందుకు హక్కులు ఉండొద్దు? 170 తీసేయి. 5th షెడ్యూల్ హక్కులు తీసేయి. 6వ షెడ్యూల్లో ఉన్న హక్కులు తీసేయి. పంచాయతీరాజ్ చట్టం వాళ్ళకే ఎందుకు అవసరం? 100% రిజర్వేషన్ గిరిజన ప్రాంతాల్లో విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకే ఎందుకు అవసరం అని ఈరోజు జీవో నంబర్ 3ని కొట్టేశారు న్యాయస్థానాల ద్వారా. 170 తీసేశారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేశాం. ఇంకా భారతదేశంలో ప్రత్యేక హక్కులు ఎవరికి వద్దు. భారతదేశంలో ఉన్న పౌరుడు ఎక్కడైనా భూములు కొనుక్కోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఏజెన్సీల చట్టాలు ఎందుకని ఈరోజు గిరిజన హక్కుల మీద దాడి చేస్తూ ఉంది. గిరిజన హక్కుల మీద దాడి చేస్తూ ఉంది. దాడే కాదు, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన హక్కుల్ని, అడవుల్ని, అటవీ సంపదని
ఈరోజు ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ల సంస్థలకి ఈరోజు దారాదత్తం చేయడానికి పోయిన డిసెంబర్లో పార్లమెంట్లో నిస్సిగ్గుగా అటవీ హక్కుల సంరక్షణ చట్టం 2023 పార్లమెంట్లో ఆమోదించారు. భారతదేశం 10 కోట్ల మంది ఆదివాసీ గిరిజనులు ఈరోజు అడవి ప్రాంతం నుంచి బలవంతంగా బయటికి గెంటవేసి నిరాశ్రులుగా మారే ప్రమాదం ఉంది ఆ చట్టం ద్వారా. ఇప్పుడు చెప్పండి, ఈ కేంద్ర ప్రభుత్వం గిరిజనులకి, ఆదివాసీ గిరిజనులకి మేలు చేసిందా కీడు చేసిందో మీరు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. పక్కనే ఇది కాదు, గిరిజన తెగల మధ్య ఘర్షణ, ప్రశాంతంగా ఉన్న గిరిజన తెగల మీద ఘర్షణ. మిజోరాంలో ఘర్షణ పెట్టారు, మన తెలంగాణలో కూడా ఘర్షణ పెట్టేందుకు ప్రయత్నించారు. బీజేపీ ఎంపీ స్వయం బాబురావు లంబాడీని తీసే ఎస్టీ జాబితా నుంచి తన్నండి, తరమండి, నరకండి అని పెద్ద ఎత్తున బహిరంగంగా చేశారు. బీజేపీ ఎంపీ స్వయం బాబురావు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ. మిజోరాంలో ఎట్లయితే చేశామో మారణ హోమం, తెలంగాణలో కూడా వెనకాడ అటువంటి మారణ హోమం చేయడానికి గిరిజన తెగలుగా ఓపెన్ స్టేట్మెంట్. మరి ప్రధానమంత్రి గారు వాళ్ళ పార్టీని నియంత్రించాలి కదా, గిరిజన తెగల మీద విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నా అని చెప్పాలి కదా, రెచ్చగొట్ట అటువంటి మాటలు చెప్పకపోగా ఏం చేశారో తెలుసా నరేంద్ర మోడీ గారు? లంబాడీ ఎస్టీ జాబితాలో తీసేయమని 46 మంది బీజేపీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులు మెమరాండం స్వయం బాబురావు సంతకాలు పెట్టించి మోడీ గారికి మెమరాండం ఇస్తారు. మరి ఏం సంకేతం ఇచ్చాం మనం? ఇప్పుడు లంబాడీని ఎస్టీ జాబితా నుంచి తీసేయమని స్వయం బాబురావు ప్రధానికి ఇస్తే నువ్వెట్లా తీసుకుంటావు? ఇది అంటే ఈరోజు చాలా దుర్మార్గమైన పరిస్థితి రాబోతుంది రాబోయే కాలంలో. రాజ్యాంగంలో గిరిజన హక్కులే కాదు, రాజ్యాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈరోజు బీజేపీ రాజ్యాంగాన్ని తీసుకొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మరోసారి గెలిస్తే మనెవరికి హక్కులు ఉండవు, మనెవరికి ఏజెన్సీ హక్కులు ఉండవు, ఎవరికి గిరిజన హక్కులు ఉండవు. ఇంకా రాబోయే కాలం అంతా మారణ హోమయ పరిస్థితి రాబోతా ఉన్నది. జాగ్రత్త అని చెప్పడానికి ఈరోజు సదస్సు పెట్టాం. మీరంతా నాయకులు చాలా మంది వచ్చారు, పెద్దలు కూడా వచ్చారు, వాళ్ళు మాట్లాడాలి. నేను ఎక్కువ మాట్లాడి వాళ్ళ టైం నేను టైం కూడా చాలా విలువైంది. అందుకోసం పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఆలోచించాలి. మీరు కూడా ఆలోచించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఈ విధానాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా, ఈ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగంలో గిరిజన కాపాడుకుందాం రండి అని అన్ని గిరిజన సంఘాలని అప్పీల్ చేస్తూ ఉన్నాం. రండి, రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్లో బీజేపీ అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాన్ని క్యాంపెయిన్ చేద్దాం, బుద్ధి చెప్దాం, గుణపాఠం చెప్దాం. గిరిజనులారా ఆలోచించండి, మీరు జాగ్రత్తగా ఓటేయండి, చైతన్యవంతంగా ఓటేయండి అని మేము చెప్పడానికే ఈరోజు ఈ సదస్సు పెట్టాము. ఆ రకంగా మీరంతా ఆలోచించి తీర్మానంలో చర్చలో పాల్గొనవలసిందిగా పెద్దలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గర్జన సందర్భంగా శ్రీరామ్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన గిరిజన ముద్దుబిడ్డ ప్రొఫెసర్ భంగ్యాబుద్ధ్య సార్ మీకు అందరికీ సుపరిచితుడు కాబట్టి వారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ జై భీమ్. సభాధ్యక్షులు మిత్రులు ధర్మానాయక్, మిత్రులు సంజయ్ నాయక్, మిత్రులు శ్రీరామ్ నాయక్, వేదికపై ఉన్న మిత్రులు అందరికీ జై భీమ్. ఈరోజు మనం నాను నాయక్ వర్ధంతిని నిర్వహిస్తున్నాము. ఇది మన నాయకులని మనము ఒకసారి స్మరించుకోవడం, గుర్తు చేసుకోవడము చాలా అవసరము. ఈ దినాన్ని పురస్కరించుకొని గిరిజన సంఘము మన గిరిజన సమస్యల మీద ఒక సదస్సు లాంటిది అది నిర్వహించడం చాలా ఆహ్వానించదగినటువంటి విషయము. మిత్రులారా, అంతకుముందు శ్రీరామ్ నాయక్ చెప్పారు, మనము ఏ విధంగా తాను నాయక్ని శోధించి పట్టుకొని మరి ఒక 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 మన సింబల్గా తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నాను నాయక్ కుటుంబం చాలా విరోచితమైనటువంటి పాత్ర
పాత్రను నిర్వహించడం అనేటువంటిది జరిగింది. మొట్టమొదట ఆయన చరిత్ర పుస్తకాల్లో ఎక్కించింది నేనే. తర్వాత ఈరోజు ఆ చరిత్రని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాము, అందరు చదువుతున్నారు. అన్ని యూనివర్సిటీలో మరి అది ఒక కరికులంగా కూడా ఉన్నటువంటి విషయం నేను ముందుకు తెస్తున్నాను. తర్వాత శ్రీరామ్ నాయక్కి, తర్వాత మన గిరిజన సంఘం నాయకులకు చెప్పి ఇట్లా ఉండి మరి మనకు అనేక పుస్తకాల్లో డాక్యుమెంట్లలో మరి చాను నాయక్ పలానా తారీఖున మార్చి 20న ఇండియన్ ఆర్మీ చంపేసినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కనీసం మనము ఆ దినాన్ని వర్ధంతిగా నిర్వహించుకొని మన సింబల్ని, మన నాయకుడిని మనము గౌరవించుకోవాలనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత క్రమంగా అది ఈరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించేటువంటి విధంగా మనము చేయగలిగాము. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. తెలంగాణ సాయుధ పోరాటము సరే మన కమ్యూనిస్టు మిత్రులు ఒప్పుకోరు, కానీ ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది లంబాడాస్. అంటే 1930 నుంచే మనకు జనగామ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మిషనరీ రామచంద్రారెడ్డి ధరకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. అది 39-40 నాటికి చాలా అద్భుతంగా ఒక ఉద్యమంగా అది సాగింది. తర్వాత మన ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు మిత్రులు విజయవాడ నుంచి 45లో మరి రావడం జరిగింది, 1945లో. తర్వాత క్రమంగా మన పోరాట పటిమను చూసుకొని కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర మహాసభ లంబాడీలందరినీ కూడా మరి రిక్రూట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు పోరాటం మొత్తం కూడా మన లంబాడ తండాల్లో జరిగింది. అనేక తండాలు, మీరు సుందరయ్య బుక్ కనుక చదివితే, మరి రామచంద్రారెడ్డి పుస్తకాలు కనుక చదివితే, నరసింహుని పుస్తకాలు కనుక చదివితే మీకు తెలుస్తుంది. అంటే ఆ రోజు ఎట్లా లంబాడి తండాలు మరి గొరిల్లాలకి స్థావరాలుగా ఉన్నాయి అన్నట్టు అనేక సార్లు సుందరయ్య కూడా రాశారు. అంటే మారువేషంలో లంబాడ తండాల్లో మరి దాక్కొని తప్పించుకున్నాడు మరి పోలీసుల నుంచి, ఆర్మీ నుంచి అనేటువంటి విషయాలు కూడా ఆయన రాసుకోవడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మన లంబాడ మహిళలు నిర్వహించినటువంటి పాత్ర ఇంత కొంత కాదు. ఇన్ఫార్మర్గా మరి వాళ్లకు ఆహారాన్ని అందించడంలో, తర్వాత అనేక సౌకర్యాలను కల్పించడంలో కూడా మహిళలు ప్రాణాలని తెగించి మరి ఆ రోజు పోరాటం చేయడం అనేటువంటిది జరిగింది. చాను నాయక్ తల్లి అతను కొడుకుని సజీవంగా బాబు ద్వారా రామచంద్ర విశ్వనాథరెడ్డి మరి సజీవంగా మన ఉరిగడ్డి వామి మీద కట్టేసి వాళ్ళతో తెప్పించి కట్టేసి చంపేస్తున్న చాను నాయక్ మరి వివరాలు చెప్పలేదు. సో ఆ విధంగా ఆ రోజు నేను కూడా దర్గే నాయక్ని వాళ్ళ ఫ్యామిలీని పోయి కలవడం జరిగింది. ఈ మన ధర్మగురితంగా చాలా అద్భుతమైనటువంటి మనకు పోరాటం మరి ఇక్కడ మేదం చెరువు పోరాటం అనేటువంటిది ఒక పెద్ద ఘట్టం తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్. సో అటువంటి ఒక చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి లంబాడీ గిరిజనులకు ఉంది. తర్వాత ఆర్మీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఉద్యమాన్ని విరమించుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ లంబాడీలు తర్వాత కోయాలు భద్రాచలం వరకు పోరాటం కంటిన్యూ చేసింది. ఆర్మీ వచ్చిన తర్వాత ఆర్మీ యొక్క టార్గెట్ ఎవరు? ఇక్కడ కమ్యూనిస్టులు అంటే లంబాడాలు, తర్వాత ప్రజాకారు. దాదాపు కొన్ని పత్రికల రిపోర్టింగ్ ప్రకారం, అమెరికన్ పత్రిక ఒకటి పత్రిక రిపోర్టింగ్ ప్రకారం దాదాపు ఒక 3 లక్షల మంది తెలంగాణలో చచ్చిపోయారనేటువంటిది జరిగింది. సో ఇదొక చరిత్ర. ఈ అంటే గిరిజనులు ముఖ్యంగా లంబాడీల చరిత్ర మరి ఎంతమంది నా పుస్తకం చూశారో తెలియదు, కానీ తెలుగులో కూడా ఉంది. నిజాం పాలనలో లంబాడాలు అని మన ప్రజాశక్తి పుస్తక షాప్లో కూడా దొరుకుతుంది, అన్ని చోట్ల కూడా దొరుకుతుంది, అమెజాన్లో కూడా ఉంది.
అందరూ కొని చదవాలి, మన చరిత్ర మనం తెలుసుకోవాలి, ఎట్లా వచ్చాం మనం ఏంది అనేటువంటి. అయితే మిత్రులారా, మన చరిత్ర మొత్తం కూడా ఒక ఉద్యమంగానే సాగింది. ముఖ్యంగా లంబాడీల చరిత్ర ఒక నొమాడిక్ కమ్యూనిటీ నుంచి, ఒక ధాన్యాలను సరఫరా చేసేటువంటి కమ్యూనిటీ నుంచి పశుపోషకులుగా, వ్యవసాయదారులుగా మనము సెటిల్ కావడానికి అనేకమైనటువంటి కష్టాలను వదులుచుకొని మరి ఈరోజు ఈ స్థాయికి రాగలిగినాం అనేటువంటిది మనం అందరం గుర్తు చేసుకోవాలి. అయితే ఈరోజు మనము మిత్రులు ఈ డిక్లరేషన్లో అనేక విషయాలను పొందుపరచడం అనేటువంటిది జరిగింది. మేము అంటే ఈ ట్రైబల్ డెవలప్మెంట్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు, మరి వాటి గురించి పరిశోధన చేస్తున్నప్పుడు అనేక విషయాలు మా దృష్టికి వస్తాయి. మనము ఈ డెవలప్మెంట్ ఇండికేటర్స్ అని అంటాం. ఈ అన్ని డెవలప్మెంట్ ఇండికేటర్స్లలో మరి ట్రైబల్స్ లోయెస్ట్ స్థాయిలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో అది ఎందుకు జరుగుతుంది అంటే, ట్రైబల్సే కింది స్థాయికి ఎందుకు ఉన్నారు, మిగతా కులాలు ఎందుకు లేవు అనేటువంటి విషయాన్ని మనము సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయబాయిని మాట్లాడుతున్న కోరుతాను. 74వ వర్ధంతి కాను నాయక్ గారిని ఆ సభకి విచ్చేసినటువంటి పెద్దలు, ముఖ్యులు, వివిధ హోదాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకుడికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ అనేక మంది వచ్చి ఉన్నారు. ఎంతో వ్యయ ప్రయాసతో కూడినటువంటి ప్రయాణంలో మరి ఈ సభకి విచ్చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా కాను నాయక్ 74వ వర్ధంతి సందర్భంగా గిరిజన సంఘం ఏర్పాటు చేసిన సమావేశ అధ్యక్షులు ధర్మా నాయక్ గారు, మిత్రులు శ్రీరామ్ నాయక్ గారు, అన్న ప్రొఫెసర్ ప్రభుత్వ గారు, దాసరావు నాయక్ గారు, రాజు నాయక్ గారు, వీరభద్ర గారు, అశోక్ గారు, కళ్యాణ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేద జిల్లా నాయక్ రవి నాయక్ గారు, వచ్చేసినటువంటి గిరిజన సంఘం నాయకులందరికీ ఉద్యమాభినందనాలు. మీకు అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, మన బంకే ముఖ్యంగా చెప్పి మా సీఎస్ పైకి రావచ్చు ఏం కదా లేదా, ఆయన మంచి ఉద్యోగం మీద. మిత్రులారా, నేను స్పష్టంగా ఒకటి ప్రధానంగా గిరిజన సంఘం నాయకులను అభినందించడానికి వచ్చాను. అన్న చెప్పినట్టు చాలా విషయాలు, 3 పుస్తకాలు చదివినంత చెప్పేసి ఇక మనం 5 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం బ్రీఫ్ పోవాలనుకుంటే చదవాలి. ఠాను నాయక్ రూపం అనేది ఎట్లుంటుంది, ఏంది, ఠాను నాయకులు తీసుకురావాల్సినటువంటి నేపథ్యం ఎందుకు, దేనికోసం తీసుకురావాలనేది మన శ్రీరామ్ నాయక్ చెప్పినాడు. నాకు ఆ విషయం ముందే తెలుసు. ప్రత్యేకంగా ఆ విషయం మీద అభినందించడానికి ఈ సమావేశానికి రాలేదు. మీకు మీ సంఘ నాయకత్వానికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా అన్న రాసిండు, ఠాను నాయక్ చరిత్ర రాసిండు, నేను కూడా చదివినా. రూపము ఇవన్నీ अपन जात कहाँ से गौरव सुना है तो अपन जात कहाँ कहते सेरेमेट जाती जैसे ठोकर ला जाती पर वो डर गुड़ा जात जैसे ठोकर लाई के लत देवे ने धक्का देना लंडी काटना वगैरह ये जाती ఇది ఒక మహా ఉద్యమంలో తీసుకురావాలంటే ఇది టైం టేకింగ్ ఏమైనా కానీ ముందైతే సేవలాన్ని ముందుకు తీసుకురావాలని నేను కంకణబద్ధం చేసుకున్నాను. ఏమనుకోలేదు, సేవలాలు కూడా ఉద్యమ వీరుడే, అన్నమల్లని ఒక గురువు అని అనేవు ఎప్పుడు నందుడు అంటుంటాడు. ఉద్యమ వీరుడే, సరే ఆయన ఐకాను, పాన్ ఇండియా. ఠాను నాయక్ చరిత్ర ఇందాకనే మనం శ్రీరామ్ నాయక్ అన్న మా బంగి అన్న చెప్పినారు. అసలు వాస్తవం ఏం జరుగుతుంది, నేను అశోక్ పంపించిన వీడియో చూసి నేను సినిమాలో ఎక్కువ చూడట్లేదు ఈ మధ్య. అశోక్ వీడియో పంపించాడు, బిడ్డ మీ సంగతి ఏంద్రా, రజాకాల సినిమాలో మా ఠాను నాయక్ ఏడ్రా, మా ఠాను నాయక్ చరిత్ర ఏరా అని తను ఒక వీడియో చేశాడు. అదే ఏమవుతుంది అని చెప్పి ఈ సినిమాల నుంచి వీడియో తీస్తున్నాడు, తమ్ముడికి ఏమైందని చూస్తే రజాకారులలో మన చరిత్ర. అసలు ఎంత దుర్మార్గం ఇది. భారతదేశ
స్వాతంత్ర ఉద్యమంలో మనం ఉండి ఉంటాం కదా, ఏదో అక్కడ మూలకో ముక్కకో మైక్కో ముక్కకో ఏదో ఏంటో ఉండి ఉంటాం, లేకుంటే ఉన్నాం కదా. గాఢమా చరిత్ర ఉండదు. నైజాముడు కంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మన చరిత్రలో కుటుంబం మొత్తం ఒకే కుటుంబం 6 ప్రాణత్యాగం చేసిన కుటుంబాన్ని చరిత్రలో తీసుకురారు. దాన్ని ఎట తీసిండట అంటే నీ సినిమా చూడలే కానీ ఆ లైన్ అర్థమైంది. హిందువులందరూ ఏకమై మత మార్పులు చేస్తున్నటువంటి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరోచితమ పోరాటం చేసిన చరిత్ర అన్నట్టుగా చూపించినట్టు. మరి కాశీ రజ్వీ హింసకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి. మరి రామచంద్రారెడ్డి కూడా తుర్కాయన కావాలి కదా. పాయింట్ నా పాయింట్. విష్ణు రామచంద్రారెడ్డి కూడా నీకు తుర్కోడు కావాలి కదా అంటే నా భాష చెప్పాలంటే. మరి నువ్వు విష్ణు రామచంద్రారెడ్డి అని నువ్వు పెట్టుకొని ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళని చంపి దీన్ని ఆ కాలంలో ఉన్నటువంటి ఎవరు లేరు, ఇప్పుడు దగ్గరనాయకు తప్ప మాలా భంగ్యానంలో మా దాసరామనో మా శ్రీరామనో మా అశోక్ లాంటి ఎవరో చరిత్ర చదివి దాన్ని బయటికి తీసుకొచ్చి ముందుకు చెప్పడానికి అది కూడా అందరికి పోకుండా అడ్డుదారులు పడి చేస్తున్న పెద్ద సినిమా అనేది ఉత్తరం పోతుంది కదా. సినిమా అంటే అంత పెద్ద మీడియాను ఉపయోగించుకొని ఈ జనరేషన్ తెలియకుంటే ఆ జనరేషన్ చూసే సినిమా ఈ సినిమా చూసే జనరేషన్ వాళ్ళు ఏమనుకుంటారు, నిజమే కావచ్చు అనుకుంటారు. కొడుకు ఆ డైరెక్టర్ పేరు ఏందో తెలియదు కానీ సత్యనారాయణ ఈ సినిమాలు చరిత్రను చిత్రీకరించే సినిమాలు తీస్తున్న నా కొడుకులకు తీసే నా కొడుకులకు ముక్కలు నరకాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ వైపు దానికి నెట్టివేయకూడదు. ఈ సమాజానికి పోరాటం మాకేం కొత్త కాదు. గిరిజనుడు అంటే చెలికాడు కాదంటే విలుకాడు బిడ్డ కబడ్దార్. మమ్మల్ని ఆ వైపు నెట్టకండి. మళ్ళీ మేము బందుకులు పట్టుకొని తుపాకులు పట్టుకొని ఏ మతం కింద పనిచేసారు అంటే ఎర్రజెండా రక్తం కింద పనిచేసారు మా వాళ్ళు. దానికి ఆ నీడన పోరాటం చేసారు. ఆ ఎర్రజెండా కింద పనిచేసినటువంటి మా సమాజాన్ని బయటికి తీసే పని మా భంగ్యనాయక్ మా లంబాడి బిడ్డ కాబట్టి ఆయన తీసుకురాగలిగాడు. లంబాడి బిడ్డ కాబట్టి శ్రీరామ్ నాయక్ ధర్మనాయక్ ఆయన రూపాన్ని బయట తీసుకురాగలిగారు. ఆ ప్లేస్లో ఎవరున్నా ఇప్పుడు రానట్టే కదా. భంగ్యా కంటే ముందు ప్రొఫెసర్ లేరా, చరిత్రకారులు లేరా, పుస్తకాలు రాసిన లేరా? ఎందుకు రాలేదంటే నువ్వు ఆ కమ్యూనిటీకి సంబంధించిన విజయాన్ని అందించిన వీరుల చరిత్రను బయట తీస్తానికి నీకు మనసు ఒప్పదు. సుందరయ్య గారు లాంటి ఉన్నారు, వాళ్ళు తీసినటువంటి చరిత్ర ఉన్నది. దాన్ని వ్యాప్తం చేయడానికి అంటే గొప్పగా ప్రాచుర్యంలో తీసుకురావడానికి వాళ్ళకి మనసు ఒప్పదు. వాళ్ళ ఎజెండా ఉంటుంది. అదే ఈ మతాల ఎజెండా దేశంలో ఉంటుంది, కులాల ఎజెండా ప్రాంతాలలో ఉంటుంది. మరి ఠాణునాయక్ పోరాటం ఒక భూమి వరకే పోరాటాన్ని మనం పరిమితం చేసి ఆయనను బయటికి తీసుకురాకుండా చేసినటువంటి కుట్రదారులను వదిలిపెట్టి దాని మీద చర్చించుకుంటూ కూర్చునే కదా. ఆయన స్ఫూర్తిని మనం కొనసాగించాలంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మనం ఎట్లా తీసుకోవాలి, ఏ రకంగా ముందుకు పోవాలని ఇంపార్టెంట్. మన చరిత్రను తీసుకొస్తున్నాడు మనం నెత్తి మీద ఎత్తుకోవాలి. మన గురించి పనిచేస్తున్నాడు మనం భుజాన్ని ఎత్తెత్తుకోవాలి. ఇప్పటిదాకా మనం చరిత్ర కోసం పనిచేసినటువంటి వాళ్ళ కోసం, ఇప్పుడు చరిత్రను వక్రీకరిస్తున్న వాళ్ళ కోసం మనం ఏ రకమైన జాగ్రత్త పడాలి, చాలా ఇంపార్టెంట్. ఈ చర్చ జరగాలి. హిందూ ముస్లిం మీద ఒక చర్చను డైవర్ట్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్రమాదం. అట్లా అనుకుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీలకు నేను ఒక సవాల్ ఇస్తదలుచుకున్నా. నా జాతి పుట్టిన కానించి రామ్ రామ్ అన్నది, నీ బీజేపీ రాలే, నీ ఆర్ఎస్ఎస్ రాలే. ఏమన్నా పనిచేనా? ఎవరి సొత్తు? ఎందుకు ఈ మతాన్ని మమ్మల్ని దాంట్లో లాగుతున్నారు? మా చరిత్రను ఎందుకు తీయట్లేదు? ఇది ఇంపార్టెంట్. మరి మనం ఏం చేస్తున్నాం? పనికి మాలిన ఏదో సినిమాలు తీసి ఆ సినిమాలకు మనం డబ్బులు పెట్టి మన జనమే పోయి ఎక్కువగా సినిమాలు చూసి డబ్బు ఉన్నోడు ఓటీటీలో వాళ్ళు హోమ్ థియేటర్లో పెట్టుకుంటాడు. మరి ఈ సినిమాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం సినిమాలు చూసి మన కష్టంతో టికెట్లు కొంటే వారసుడట, ఆ దొర వారసుడట, గూడూరు నారాయణ రెడ్డి. అవును, ఎంత దుర్మార్గం చూడిగా. అంటే వాళ్ళ చరిత్రను లైవ్లో నిరంతరం ఉంచుకునే ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు. దాని వెనకాల బీజేపీ కావచ్చు, విష్ణు రామచంద్రారెడ్డి వారసులు కావచ్చు, మనకు వ్యతిరేకులు కావచ్చు,
మనము అలర్ట్ కాకపోతే నష్టం జరుగుతుంది. తీసుకొచ్చిన సేవలాలు మన రూపాన్ని తీసుకొచ్చినాం, ఇవాళ అందరూ చేసే సేవలాలు. ఠాను నాయకుని కూడా ఇవాళ కొంత ప్రారంభించారు, ఇవాళ అందరూ ఎత్తుకున్నారు. ఎల్ఎస్బీఎస్ ఎత్తుకున్నది, సేవలాల సేన ఎత్తుకుంది, గిరిజన విద్యాసంఘాలు ఎత్తుకున్నది. ఎవ్వరూ ఆగం వదిలిపెట్టడం. మీరు కొంచెం చరిత్ర తీసి మనం టేబుల్ మీద పెట్టి అంతే, ఉన్న పని ఏం లేదు. మా అశోక్ లాంటి వాళ్ళు ఉన్నారు, మీడియా ఇప్పుడే ఎదుగుతున్న అశోక్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఏం వదిలిపెట్టాం. కానీ మనం ఎటువైపు ఇప్పుడు అన్న చెప్పిండు, రాముడు రావణాసుడు యుద్ధం జరిగితే రాముడు గెలిచింది కాబట్టి, ఆ యుద్ధంలో రాముడు విజయం సాధించింది కాబట్టి రాముడు దేవుడుగా చరిత్రలో వచ్చేసింది ఆటోమేటిక్గా. రావణాసుడు దయ్యమైండు, దేవుడు ఏంటో రాక్షసుడు. అంటే చరిత్ర రాజ్యం చరిత్ర గొప్పగా ఉంటుంది. మనం ఎక్కడ రాజ్యం ఎక్కలేదు కాబట్టి మన చరిత్ర కనుమరుగైపోతుంది అనేది పాయింట్ చెప్తున్నాం. రాజ్యం ఎక్క రాజ్యమన్నా ఈ టీఎస్సీ దాంట్లో కూడా మన ఎమ్మెల్యేలు, మన లంబాడి ఎమ్మెల్యేలు, గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అరే ఆ రాజ్యం ఎక్కేదాంట్లోనే, ఆ రాజ్యం ఎక్కేదాంట్లోనే మోచేతి నీళ్ళు తాగేటోడు పోతుందా, గల్లా బట్టి నిలేసేటోడు పంపుతున్నామా, అది ఇంపార్టెంట్ మనకు కావాల్సింది. గల్లా బట్టి అడిగేటోడు పంపుతున్నామా, మోచేతి నీళ్ళు తాగేటోడు పంపుతున్నామా, బాంచం దొర అని కాలు మొక్కే కానించి దొర ఇందులో దొర పీకుడు ఇందులో అన్న నినాదం తీసుకొచ్చిన ఆ చరిత్రను స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు మనం ఆ దొర కాలు మొక్కుతున్నాను, మోచేతి నీళ్ళు తాగుతున్నాను మనం పంపించి ఈ టీఏసీలో వాళ్ళు ఏం చేయరు, ముండాగా చేసినటువంటి రూల్స్ ఏది ఇంప్లిమెంట్ కానివ్వకుండా చేసిరు. ఏముంటుంది? ప్రొఫెసర్ బంగే లాంటి వాళ్ళు రాష్ట్రపతి కావాలి, ప్రొఫెసర్ బంగే లాంటి వాళ్ళు దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఇగో మా దాసరాము, మా రాజు, మా ధర్మ, శ్రీరాము, శ్యామ్, అశోక్ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు కావాలి. అప్పుడు చరిత్ర మనం గొప్పగా నిర్మించుకోవాలి. ఇది ఇంపార్టెంట్. లేకపోతే వచ్చే జనరేషన్ ఎట్లు తెలుసా, కూర్చోమాక అప్పుడు ఆడికి పాతి అమ్మ నాన్నకు వచ్చినాం, వచ్చేది మమ్మీ డాడీకి వచ్చింది. వాడికి నీ కులం మీద తెలియదు, నీ ఇతరం మీద తెలియదు, నీ ఇద్దరు ఇక్కడ వచ్చిన తెలియదు, నీ కులం మీద తెలియదు. వాడు కొందరు హలో చేయకపోతున్నారు, కొందరు ముస్లిం దేవుళ్ళు మొక్కుతున్నారు. నేను తప్పుగా అంటే సెక్యులర్ దేశం ఇది, మీ ఇష్టం. కానీ బేస్ మనం మర్చిపోతున్నాం. దీన్ని కొంచెం జాగ్రత్త ఈ జనరేషన్ కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. చాలా సంతోషం. ఈ చరిత్రను తీసుకొచ్చిన మీ చరిత్ర కూడా మేము ఎప్పటికీ మర్చిపోమని. సరే, ఏదేమైనా వక్రీకరించే చరిత్రను వక్రీకరించాలని చూసుకున్నటువంటి వ్యక్తులను మనం ఏదో పద్ధతిలో వార్నింగ్ చేయాల్సిందే, ఏదో పద్ధతిలో నిరసన తెలియజేపాల్సిందే. కేసులు అయితే అయింది, మనిషి జీవితంలో 1000 సంవత్సరాలు రాసి పెట్టుకుని రాలేదు. ఠాను నాయక్ 1000 సంవత్సరాలు రాసి పెట్టుకుని వచ్చుంటే ఆయన ప్రాణదానం చేసేవాడు కాదు, ఆయన కుటుంబం ప్రాణం కోల్పోయేది కాదు. మనలాగా ప్రాణం మీద తీకుంటే ప్రాణం ఎప్పుడో ఒకసారి ఎట్నో పోతుంది. అది నీకు తెలియదు, నాకు పోతు యాక్సిడెంట్ కూడా పోవచ్చు. కానీ ఈ చరిత్రను నిర్మించే మిత్రులారా, ఇది మాత్రమే చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుస్తున్నాను. జై భీమ్, జై సేవలాల్, జై ఠాన్, జోహార్ ఠాన్ నాయక్. రామ్రామ్. ఇప్పుడు శ్రీకాంత్ రాష్ట్ర నాయకులు వారికి కూడా వేదికవలసిన కోరుతాము. ఇప్పుడు ప్రొఫెసర్ శంకర్ నాయక్ సిటీ కాలేజీ వారిని 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతాము. కనీసం జయంతి లేకుండా వర్ధంతి करे అవకాశం देనటువంటి ప్రొఫెసర్ గంగ్యా సార్ అయినా నిజంగా మన జాతికి అనేది రుణపడే రేణం. సో ఇంత చక్కటి అవకాశం కరేదపో నాయకులు అసలు మామూలు విషయం कोली आपण ये చరిత్రనే ये జాతి గురించి లఖేలో कोण आदमी दादाపు చేజా एक भंगिया सारा लाया कोणी ये मुलाने एक कोणाला खबर आज एक 4 आदमी बहसरेचा बातें करने तो निजंगा जाती और कने भी ऋण पड़ फर्स्ट ओन गौरव చెప్పదు आपण మీటింగ్ హాలకు ఉద్దేశం ఇది బాతే కరే. సో చక్కటి అవకాశం, ఈ చక్కటి కార్యక్రమం నిజంగా आपण జాతినే ఠాను నాయక్ कथा को मालूम सकते एक आत्म परिशीलना कर लेना. एक लकड़े आर्टिकल्स लकड़े चरित्र आपण देखा एक कल्चरल रेवल्यूशन मात्र बंजारा जाति में आई. कल्चरल रेवल्यूशन सांस्कृतिक विप्लव मात्र दिग्गे अभी सेवालाल महाराज झेंडा पाड़न सेवालाल महाराज बोम्माने आपण ई घालदना देश द्वारा मात्र यूनिटी आई थे ई राज्य मात्र चालू मग अच्छा की आज काय आवडा जे यूनिटी आपण पॉलिटिकल रेवल्यूशन आवडा आपण पॉलिटिकल रेवल्यूशन आवडा कन काय कतरा प्रयत्न करे तो పోరాటం करे जगोण बार ब्याज जा रहे पिसा था माय ब्याज जा ఈ పోరాటం करावाला श्रीराम नायक कने जीत में येनियु
मैं ये दिन और कोई 10 ग्राम में लड़ाई मार बन जाते हैं तो हर हरम बड़ा नहीं है जाओ सो ये पॉलिटिकल रेवोल्यूशन आवनो कतो आपण काय करनो कतो पण चर्चा चालनो आपण जाते मग ये चर्चा चाल रही अपन खतरा वाला कुछ चाल रही आज मीटिंग झाल रहे सवाल जाता है दूसरा मग केमाय को एक जा रही పోరాటం కంటిన్యూగా చేసి आपण జాతి గతి ఇచ్చేగతి కరేవాళ్ళ కర్రో లారేవాళ్ళ జారో పిసా ఖాలేరో పోస్టులు మారలేరో పదవి లేలేరో ఇక్కలేరో సపోజ్ आपण काल इलेक्शन में देते आपण कोरिकर खतरा ఒక స్ట్రాటజీ ప్రకారం खतरा खुंदे है कन को पण काल लेगडो आपण कुणसी पार्टी रहते तिगड़ जे विषय में धड़े तो कना के आपण लड़वा जाते ने ये कन्ने भी डेंजर तने को फर्स्ट देखो तो तेलंगाना में फर्स्ट डेंजर जाति कुंजी छका हमको तो आपने देखरे जाए ఈ క్వశ్చన్ చెప్పు క్వశ్చన్ చర్చ సారి కదకోండి एक మేధోపరమైనటువంటి చర్చ आपण जाति में सारी कोल కాబట్టి ఈ చర్చ చాలో के ताने ये कल्चरल रेवोल्यूशन आइडेंटिफाई एक जर पे पॉलिटिकल रेवोल्यूशन आवनो को ठाणू नायकन आपण मातवर पार्टी भरनो पडत मातवर ఖచ్చితంగా పాడను తాను నాయక్ కొందరి వాడును అందరి వాడు కరేర్ బాధ్యత చాతాజమన విషయం వెళ్ళాడు प्रति पॉलिटिकल पार्टी ठाणू नायक जयंती तो वर्धंती करनो उन्हाळ एक चर्चा चालनो वन आपण एक कसे विग्रह टांग बंडे पर आपण ठाणू नायक विग्रह घाले छेचा कदा पण एक चर्चा चालनो आज मैं वॉकिंग करतो एक मीरपेट कॉर्पोरेशन एक प्रैक्टिकल नॉलेज घेणो पड़तो धीरे एतरा वाला सर्व तो काम देनी आपने से कोरिकर वो चंदना चेरू के ताण मीरपेट पर আছে शेर बोमा घाली दे आणि हम कशे बोमा घाले छे के ताणे कनीसम एक 6 महीना पोराटम कितो सारो है 6 महीना पोराटम करताणे మనకి లైక్ మైండెడ్ రజని కార్పొరేటర్ పగడతాणे ठाणू नायकर विग्रह मीरपेट चंदना चेरू पर घाणवन के ताणे काउंसिल में तीर्मान ಹೇಗಿಚ ಅಪ್ರೂವಲ್ ಹೇಗಿಚ ತೊರಲನೆ ವಿಗ್ರಹ घाण आले पेपर में भी लगाया हुआ मैं क्षेत्र थामने ले भाई एकदम अरे थाना नायक पूर्ण भाई कहने अरे तो कौन कैसे तो भाई देख लिया सेवालाल महाराज कहते रहो अभी भी कोरिकर जीर्णम करे को दिया अभी भी थाना नायक जीर्णम करें पण एक भारी एत्तुना एक विग्रह सिंबॉलिक చాలా इंपॉर्टेंट चाकले एला में पोराटा माजन वाड़ा वाड़ा गली गली घाले चाकले में आपण कसे घाल सकाने आपण जाती रहो కాబట్టి ఖచ్చితంగా తమ హాలలో एक महीने में आज एडीआर जाते ने माला मादिगन अंबेडकर कतरा चिन्हंगा तयार होतो और बम्मा चिन्ह और बम्मा वाला अधिकार माई ఉందనే आज आपने मी ठाणू नायक वाला अधिकार मावतो तंजेको ఖచ్చితంగా ठाणू नायक विग्रह घालको కానీ तमन सेल मनवी करोछु आपण वो दिशेगा आलोचना खाणो कोलेछु अजय विषय अब तुम लग रहे चर्चा में सारे जगह काय घेतो आपने एक सेंट्रल ट्राइबल यूनिवर्सिटी दिली राइट सेंट्रल गवर्नमेंट पर धाम में टाइटल गावंडी घालताने 10 वर्ष पोराटम करतो काय को गाताने ओ मैं खाले जब दी कोर्स कोण दिते एकदम एक बीए के इंग्लिश के ओ मैं 40 सीटलू आना जे काय को सोशल स्टडीज के 40 सीटलू की काय वो स्टडीज काय वो दी कोर्स काय वो सेंट्रल यूनिवर्सिटी काय ఈ ట్రైబల్ పట్ల వివక్షత కొనికి ఈ వివక్షను ఆలోచించా అసలు రెండు కోర్సులు ఏంది ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఏంది అది ఒక పెద్ద చర్చ జరగాలి అంటే దీని ప్రకారం మనకు ఈ జాతి పట్ల ఆ తర్వాత ఎట్లా వివక్షత చూపుతుందనేది మన ముందు తరాల వాళ్ళకి చెప్పగలిగితే ఈ కొంత అవకాశం ఉంటే చాలా మంది పెద్దలు ఉన్నారు నేను మాట్లాడుతూ బాగుంటుంది ఎక్కువసేపు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సభావట్ రాజు నాయక్ గారిని మాట్లాడుతుంది కోరుతాను సేమ్ రామరావు జై శివరావు అది ఠాణూ నాయక్ సార్ అత్యంత పోరాట యోధుడు గొప్ప వ్యక్తిని గొప్పదే आज प्रोफेसर साहब बहुत धन्यवाद और ठाणू नायक अमर है ठाणू नायक अमर है इतना गट्टिगा होगा अब आपसे स्टार्ट करा बोलिए सर ठाणू नायक ठाणू नायक ठाणू नायक ठाणू नायक गौरव बातें करता हूँ आपण गौरव पोराटम को कम कोरी आजादी कोरी कई साल थी मेरा ब्रिटिश की लड़ाई मार जोड़ो अपना मुसलमान लड़ाई मार जोड़ो अपनो ये बामण भेड़िया कोटा ये रेडियो आड़िया कोई लड़ाई मारेंगे सासी का हम धन्यवाद करता था कोई लड़ाई मारेंगे ब्रिटिश होती कोई
ముసల్మాన్ లడే మారే పోరాట యోధులు, గొప్ప గొప్ప యోధులు, చక్రవర్తులు, రాజులు, महाराजुలు अपन गोरेबा ऐसे करना बिगड़ गया, अपन करना बिगड़ गए, अपन राज परिपालना के डर की अपन के डर गए। तो राणा प्रताप सिंह, पृथ्वीराज चौहान ऐसे तो रास महान लोग ऐसे अड़पा लेंगे दना दिक्कु दावत छेनी अपने देखे वाला कोई छेनी दना कोई नायकत्व छेनी जीवित नहीं मड़ी भी देखना चली दे और साम्राज्य व्यवस्था ऐसे अलग अलग कल्चर रहेगी वो सब्जेक्ट दावी पर आधे तक ये भारत में अखंड भारत में लड़ाई मारे जब योधुलु अपन गौरव उसे कोनी की निजम की सत्यम नो चरित्र कस ब्रिटिश मुख्य वर्ष दो तो वो जमाने मैं कहना 1686 है बुक्स था मतलब देव प्रोफेसर साहब बुक तमिल स्टडी करो घणो इन्फॉर्मेशन करना है तो 300 साल है ना पोराट बोल के आज से चरित्र वाला सम्मान बेगी आपण देखे वाला छेनी अरे वाला छेनी आइना आजकल एक काल आया दोनों ये रेटिंग रहते हरियाणा रहते ये पुणे रहते आपने ना पूरा नष्ट करने वाला बड़ा कोई भी आपने न्याय किसी को नहीं आज तक कर सके नहीं है कैसे का तो आप 10 से गोल 10 से उठे के ना छोड़े नहीं ये कड़ा राज्य की में राज्य में आन पड़ी के ना राज्याधिकार दिशा जाओ तो सबके छेनी आज तो 70 साल आन वोट कार्य कोई करना से धरियन कार्य पर आज ये कड़ा हरिया पटेला दरिया तोरा इतने 70 साल वोटेशन ఒక్కసారి నాకు ఓటేయన్నా ఒక్కసారి ఓటే దొరా तो काय का जाएगा कतो कैमरा अब लैंग्वेज का तमिल मारा तो अत्तावता में वोट खाले बेटा अत्तावता ऊपर पाने फरे होने ये क्या वोट खाल कुछ खाएंगे सोचो तो नसे सोच लो अपन राज्य का बंदा कमा आपने ने बुलेट करते पावरफुल बैलेंस ये बैलेंस को ताकि वोट तो खाना होता है तो किसी सबके छेनी तार सरपंच तो बने थी तो एमपी बने थी जेडपीटी से बने थी एमएलए बने थी आज है ना तेलंगाना राष्ट्र में दादाపు 27 सीटू एमएलए केरी ओटे अपन चाहिए केरी ओटे अपन चाहिए आप ओटे अपन खाना तो 27 सीट का बस कसर मेरे को नहीं अपन हमने एक जगह काय कारण से कसे से कारण आज मुसलमान से हल्ला हुआ आज 100-7 सीटें पक्का हो ये गवर्नमेंट कुर्सी गवर्नमेंट है सीट का तो सीट उठ का तो उठ पता है ये वो घरों कैसे वो आज वो अपन 40% साजे तेलंगाना राष्ट्र में वहाँ अपना 10% कोरी 14% को तो 2011 सेंसस प्रकार का 2008 में किए थे वाला 2011 में सेंसस अनाउंस किए दन्ना 9.8 आई थी आज है ना 14% था मुसलमान में 14% था पता अपन कच्चा आज आपने तो पोस्ट उड़ रहे थे पता उड़ रहे थे कुर्सी भी रहे थे आज है ना आपने ने पूरा संजीव तो मैं क्या कहेगा तो इससे बेटा पाने रहे राज्य का दिशा मैं क्या देखकर कहा सोचना आवड़े कुर्सी फंड साइड सपना रहता कुर्सी बजट रहता अब परेड जगह कोर्ट क्या कारण है परेड कोर्ट तो परेड कोर्ट भी आए नहीं वे कोर्ट आए नहीं अदर कोर्ट भी आए नहीं ऐसे मुस्लिम घाल देता है उसी के घाल देते अपने आए नहीं तो मैं क्या कहेगा तो आप स्टेज पर बैठे थे धर्मनायक भैया శ్రీరామ్ భయ్యా అధినేత పోరాట ఎదురు గొప్ప వ్యక్తులు మారని నిస్వార్థ పరులు ఆనెస్ట్ గా काम करा था अंतने सपोर्ट कर सयार साहब आरडीए बंजारा सेवा संघ तेलंगाना राष्ट्र अध्यक्षుడిగా तमन संपूर्णವಾಗಿ सपोर्ट कर कुर्सी विषय में हर विषय में मैं करे तैयार हूं भैया तो मांग चालो हम भी रास्ता सवाल आ रहे पर कनाई भी फोटो सर्कल चली ये कोरकर जब तक सरकार में
करके जब तक चल करी अपने कोई काम बोलना है नहीं आ गए अतः करो एक राज्याधिकार दिशा का न जातो और से वेस्ट अगर 70 संवत्सराలు नहीं कुछ करना जाए अपन करना करिए अरे आज 1% हरियाणा तथा सारे 1% चाहिए 1 रुपया में 1 पैसा चाहिए आधो पैसा छो आज राज्याधिकार पुरुष हाथे में है अपन काय करे सर 15% था काय करे सर मैं कह रहा तो अब ताने में था मैं एक बात को एग्जांपल देखो राजस्थान में जापुरा था पुरजे भोग पूजा करा था राधा करा था अरे अब हमारा श्री राम नायक होके होता है और सामूल मामूल देगा हमारा संजू होके रखते थे मामूल अब हमारा छोरा आते देगा पर गांव में पटना को धैर्य को गुड़ का करो सरपंच को वो ना तो मर्यादा करो करता तो माय लेन बेचारा खराब कागो रगरगार करो करता पर उसे भूलगा पक्का खराब करके भर करे आप बोलो रेस्पेक्ट करो इज्जत करो मर्यादा करो आप इज्जत करो पूर्ण करो और गाली इससे कहते हो अपन प्रोफेसर साहब से बातें के साथ वन सेकंड कंग्रेट्स तमें मतबार बगल तो सुनो गोबर को लिया हां मैं उत्तर हो तेलापुर आदित्य विलास मारा था मतलब बगल हमारा तांडा हमारा बगल सेंट्रल से हमारा लैंड से डरी साहब देना हमारा राष्ट्रीय समिति डरी यहाँ पर एक दिन नहीं मिलना यहाँ पर 74 यूनिवर्सिटी एक्ट जरा राष्ट्रीय समिति डरी जरा स्टॉप पासिटी को नहीं वन पासिटी दी तलाव थे तो ओके वेगी पर मैं क्या कहता हूँ अपना फर्स्ट से कामेती अपने एकच काम अपना ऐक्यता अपनी यूनिटी जब तक अपनी यूनिटी बढ़ानी ये कोर कार से आप हम लोग कर कबड्डी हम सामने से जब तक अपन बढ़ानी एक आदमी कोई पिलपु दिले कोई भी संगम रहे एक निस्वार्थ संगम जानो ये ल्याण हम इसका का संगम रास्ता ल्याण आज वाटर हार्ट अटैक इसका का रास्ता भी रास्ता ये मत्तो निजमो धर्ममो तो रचा उनको रात सालनो मैं कहता हूँ राशि विशाल से केरी पण राजा भी कहते मैं एक बात कहेगा तो कि मैं दसरा भी लक्ष्मी भैया तब से अभिनंदनालु ये से ठीक है सर मैं ऑल इंडिया बंदेरा सेवा संघ तरफ ना నేను అప్రూవ్ కరోతు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సేవ్ రామ్ હવે આપણ યુવા વિલેકરી ટીવી యాంకరు యువ నాయకుడు అశోక్ రాథోడ్ మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు. ముందుగా జోలు దులిపిన లంబాడీల సింహం జాటౌట్ ఠాను నాయక్ గారి 74వ వర్ధంతికి ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. నా అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా తెలంగాణ గిరిజన మేధావి సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఒక హిస్టారికల్ పర్సన్ అని చెప్తా. ఎందుకంటే నేను ఈ మధ్య అప్పుడు తల్లిదండ్రులు చదివించినప్పుడేమో కొంచెం అటు ఇటు చదవలేకపోయినాం, ఇప్పుడేమో కొంచెం బుక్కుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పడ్డది. సో అట్లనే కొంచెం మీడియా ఫీల్డ్లో ఉంటూ ప్రజెంట్ జనరేషన్లో ఏదో సంజయ్ నాయక్ అన్న గారు చెప్పినట్టు అందరి బ్లెస్సింగ్స్తో కొంచెం ముందు వరుసలో ఉన్నాం. సో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ మధ్య నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, తెలంగాణ హిస్టరీ ఏంది అని చెప్పేసి నేను ఒక సెర్చ్ చేస్తుంటే తెలంగాణ హిస్టారికల్స్ అని చెప్పేసి ఒక బుక్ చూసా. ఎవరు రాసిరాబాయి బుక్ అని చెప్పేసి చూస్తే బాంగ్యా బుక్యా సార్ అని చెప్పేసి వస్తుంది. అరే బాంగ్యా బుక్యా అంటే బుంక్యా అంటే నేను కూడా బుక్యానే మా బియాజ్ లాగా కత్తి కత్తి సార్ సారే పకడ్లు కనుక కేతాని నేను ఎక్కడన్నా దొరకబట్టాలని చెప్పేసి నేను ముందు ఎప్పుడు కూడా బంజారా గాంధీ మాజీ మంత్రి వాళ్ళు నా గురువర్యులు రవీంద్రనాథ్ సార్తో ఉంటుంటా. సో అప్పుడే నేను ఇమీడియట్గా సార్ బాంగ్యా బుక్యా అని చెప్పేసి ఇట్లా 6-7 బుక్కులు రాశాను సార్, నేను అంతా అమెజాన్లో బుక్ చేసిన సార్ బుక్కులు అని చెప్పేసి అన్నా. అరే తెలుసురా అని చాలా బుక్కులు రాసిండు, ఇంటికి రా మాట్లాడిస్తా అని చెప్పేసి అప్పుడే ఇటీవల కాలంలో మీతో కూడా సార్ ఫోన్లో మాట్లాడారు. సో ఈ స్టేజ్ మీద చూడడం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. అలాగే ఎప్పుడు కూడా నాకు ఏ సమస్య ఏ డౌట్ వచ్చినా ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఏ డౌట్ వచ్చినా నేను ముందుగా ఫోన్ చేసి ధర్మానాయక్ గారికి, ఎందుకంటే అన్నయ్యకు ఇది ఉందంట, మరి నిన్న సేవల లంబాడి కార్పొరేషన్ పెట్టిరు, నేను మేనిఫెస్టో చదివినా 3కి 500 కోట్లు ఇస్తా అంటారు, మనం 10 మంది ఉన్నాం కదా అన్న, మరి ఎరుకల సామాజిక వర్గం 1 మంది ఒక్కరే ఉన్నారు, మరి
తుకారాం ఆదివాసీ సామాజిక వర్గం ఇద్దరే ఉన్నారు. మరి ముగ్గురికి 500 కోట్లు అంటే ఎట్లా సరిపోతాయి అన్న మాకంటే అది కాదు అశోక్, ఆల్రెడీ నేను మాట్లాడినా, దీని మీద మనం ఉద్యమం చేద్దామని చెప్పేసి ఎప్పుడు కూడా నాకు సలహాలు సూచనలు ఇస్తున్నా మా ధర్మనాయక్ అన్న గారికి, శ్రీరామ్ నాయక్ అన్న గారికి, అలాగే ఎల్హెచ్పిఎస్ అధ్యక్షులు దాసరామ్ అన్న గారికి, అలాగే సేవాలాల్ సన్న నన్ను ఎప్పుడు ప్రోత్సహించే సంజీవ్ నాయక్ అన్న గారికి, అలాగే మిగతా అన్నగారికి, అందరికీ పెద్దలు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక 4 సంవత్సరాల తర్వాత ఒక సినిమా చూసిన సార్. అది కూడా మరి ఎట్లా పోవాలనిపించిందో నాకే తెలియదు. సడన్గా నిలబడి దోస్తులతో ఏదో రజాకార్ సినిమాని, రజాకార్ కదా నిజంగా మనం కూడా హిస్టారికల్ సినిమాలు చూడాలని ఒక ఇంట్రెస్ట్తో పోయినా. ఈ జనరేషన్లో కొంత సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి రజాకార్ సినిమాకి పోయినా సార్. పోయిన తర్వాత ఇమీడియట్గా అంత స్టోరీ చూసిన, మంచి గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది. అసలు ఏం మిస్ అయింది అని చెప్పేసి చూస్తున్నా. అయితే ఒక 5-6 సంవత్సరాల కింద నేను మొండ్రాయి చౌరస్తాలో, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి విగ్రహం జూలు దులిపిన లంబాడీల పులిబిడ్డ జాటో ఠాన్ నాయక్ గారి విగ్రహం మొండ్రాయి చౌరస్తాలో పెట్టారనుకుంటా. సో ఆ విగ్రహానికి నేను కూడా మా గురువు గారి రవీందర్ నాయక్ సార్తో పోయినా. అసలు జాటో ఠాన్ నాయక్ ఇట్లా చరిత్ర కారులో పోయేటప్పుడు చెప్తా ఉన్నారు. సరే అని చెప్పేసి ఇట్లా పోయినారు. ఇదేదో మొత్తం బైరాన్పల్లి చుట్టూ చూపిస్తారు, ఇది దేవరుట్ల మండలం చూపిస్తారు. మరి ఇక్కడ మొన్న జాటో ఠాన్ నాయక్ ఉండాలి కదా, ఈ చరిత్ర ఏదో తప్పు ఉంది, దీన్ని మనం వెంటనే ఆపాలి, దీన్ని వెంటనే ఖండించాలి దీని గురించి అని అప్పుడే ధర్మనాయక్ అన్న గారికి ఫోన్ చేసిన. అన్న రజాకార్ సినిమా అంటారు, మరి నిజాం నవాబ్లో అప్పుడు గోల్కొండలో మనకు బంజారా దర్వాజా పెట్టిండు శివలాల్ మహారాజ్ కలొచ్చి, మరి సత్యనారాయణ యాట సత్యనారాయణ అంట, మరి ఈయన దీంట్లో పెట్టలేదంటే అప్పుడు నేను చూసిన సినిమా ఒకటి హిందుత్వం, ఒకటి ముస్లిం, అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆ సినిమా ఎలక్షన్ల ముందు స్టంట్ కోసమే, దీని బీజేపీ ప్రోపగండా కోసం మాత్రమే మోడీ గారు మళ్ళీ అబ్కీ బార్ 400 పార్ అనే దాంట్లో ఒక బలంగా తీశారని నేనైతే అనుకున్నా. సో ఆ సినిమాలో చూసినప్పుడు ఒకవైపు ఏమో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మనందరికీ గౌరవం, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు నేను చదివినప్పుడు స్టోరీ అంతా చదివినప్పుడు ఆ రోజు ఇండియన్ గవర్నమెంట్ కాంగ్రెస్ అంటే ఏ గవర్నమెంట్కి మనం వ్యతిరేకం కాదు, ఏ గవర్నమెంట్కి మనం పాజిటివ్ కాదు, మన హక్కుల కోసం ఎవరన్నా ఎవడొచ్చినా ఇక ఏం చేయాలనేది సంజయ్ నాయక్ అన్న చెప్పినట్టు ఎవరన్నా ఆయనకి నరకాల్సిందే, దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కాబట్టి రజాకార్ సినిమాలో నేను మాట్లాడినా సార్, మరి మీరు సత్యనారాయణ గారు, గూడూరు నారాయణ రెడ్డి గారు మాట్లాడితే వాళ్ళకి సమయం సరిపోలేదంట అన్న. అయితే బీజేపీలో నీకు ఏమైనా పోస్ట్ వస్తుందేమో అన్న, అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ నువ్వు ఈరోజు ఇంత ఘనంగా చూపించినావు. ఈరోజు బీజేపీలో హైదరాబాద్లో మీరేమో గెలవాలనుకుంటారు, అందుకే సమయం సరిపోలేదేమో, నీకు కూడా తొందరలోనే మంచి పోస్ట్ వస్తుందన్న, కంగ్రాచులేషన్స్. తొందరలోనే నీకు కూడా సన్మానం చేస్తాము. లంబాడీలు తక్కువ నించొద్దు, ఎందుకంటే ఒకే ఇంట్లో 6 అన్న తమ్ముళ్ళని బుల్లెట్ల వర్షంతో ప్రాణాలు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రోజు కాసిం రజ్వీ అప్పుడు వాళ్ళ సైన్యం ఏదైతే పూలిబాయ్ గారి మీద దాడి చేయడానికి వస్తే ఆ సైన్యాన్ని అంగాలు కోసిన మన వీరబిడ్డ పూలిబాయ్ గారి గురించి కూడా కనీసం ఒక ఫోటో ఇవ్వలేదు అన్న. మాకు తెలుసు రావి నారాయణ రెడ్డి 11వ ఆంధ్ర మహాసభకి అధ్యక్షంగా వహించారు, మాకు తెలుసు. నల్లా నరసింహారెడ్డి గారి గురించి తెలుసు, అలాగే మల్లు స్వరాజన్ గారి గురించి తెలుసు, షేక్ బందగి గారి గురించి తెలుసు, సోయబుల్లా గారి గురించి మాకు తెలుసు, అలాగే కోరుట్ల కమలాదేవి గారి గురించి తెలుసు, దొడ్డి కొమరయ్య గారి గురించి తెలుసు. అందరి పోరాట యోధుల గురించి మాకు తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షలకు పైబడి ఈ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఒకవైపు అర్బన్ తెలంగాణ చూసుకుంటే ఒకవైపు రూరల్ తెలంగాణ. ఈరోజు రూరల్ తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, అర్బన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవలే. అందుకే రూరల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈరోజు ప్రజాపాలనలో ఈరోజు ప్రభుత్వం నేర్పించిందంటే గిరిజన బిడ్డలు ఓట్లేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఈ రోజు వరకు ఒక మంత్రి పదవి లేదు, ఒక కార్పొరేషన్లో ఏదో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు ఇచ్చారు. అందుకే మన మీద కుట్ర జరుగుతుంది. ప్రొఫెసర్ భాగ్య ముఖ్య సార్ చెప్పినట్టు మనం రాజకీయ శక్తిగా ఎదగాలి. ఆ స్పిరిట్లోనే మీ అందరి ఆ బ్లెస్సింగ్స్తో, మీ అందరి స్టోరీస్తో ఈరోజు జాటో ఠాన్ నాయక్ గారు నన్ను మీడియాలో బాగా చూస్తుంటారు. నేను కూడా మీ సలహా సూచనలతో మీరందరూ సపోర్ట్ చేస్తే ఒక మంచి వెబ్ సిరీస్ జాటో ఠాన్ నాయక్ గారి మీద తెలుగులో, బంజారాలో చాలా అద్భుతంగా
మా టీంతో మాట్లాడి నేను దీన్ని ముందుకు తీసుకొస్తానని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ. అశోక్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు LHPS జాతీయ అధ్యక్షులు వడిత్యావత్ దాసరామ్ నాయక్ గారిని మాట్లాడుతున్న కోరుతా ఉన్నా. जय भीम, जय मूल्यवासी. एक क्लियर కొన్ని పైన క్లియర్ కలుగుతుంది. రామ్ రామ్ పదం బాంబేలో కొన్ని క్లియర్ కలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర కొద్దో రామ్ రామ్ కొద్దో రాముడు हमारा आरएसएस से बीजेपी के लिए राम राम को पदम बुद्धुडे दश जातकाలకు బుక్కు చదవా ఈ రామ్ రామ్ को पदम बुद्धादी आयत बुद्ध आरामाल बुद्ध आरामाल मोटी मोटी गुड़ी से तिरुपति ऐसी मोटी मोटी देश में कतरी गुड़ी से देख वैसे बुद्ध आरामाल वो बुद्ध आरामाल लेती बुद्ध दश जाता का लेती राम राम है मारा दास राम वो कैसे राम कैसे ना आज्ञा दो मैं विप्लव पार्टी के ना तो राम सी रामुड़ी के ना मैं सभी परिता का स्टडी के दिया पतो हो बुद्धुडे दिया है बुद्धुडे दिया एकदम घर ग्रेट मैं कह दो राम राम पर कुड़ी बीसी ओसी कुड़ी वाले సరే బీసీలు ఓసీలు బ్రాహ్మణులు కూడేవాడని ఓన్లీ గోర్ సమాజం మాత్రమే రామ్ రామ్ ఆడదు. నమస్తే కార్యాపం నమస్తే కథ నీ బానిసకు అర్థం రామ్ రామ్తో కత్ర గౌరవం కోరికతో పాలి భాషమా తెలివైన వాడు ఈ దేశమైనా పాలి భాష వ్యక్తికి అధికార భాష అశోకుడు పరిపాలిస్తుందిరా పాలి భాషమా గోరకతో తెలివైన వాడు राम राम को तो बुद्धुडे बुद्ध आरामाले राम राम आयते तो समता धर्मम समधर्मम समा न्यायमु धर्ममु से आपण बोली में अच्छा राम राम एक राम राम तो घड़ो ग्रेट ठाणू नायक सेवालालरदी अडचिवेत दौर्जन्यमेती वायदो हीरोचो ಹೋರಾಟ ಯೋಧುಚೋ ಹೀರೋಚ ಅಂದೂರ್ ಚರಿತ್ರ ಪಾಠ್ಯ ಪುಸ್ತಕಗಳ చేయి ಬಂಗಾರ ಸಾರಸరికి లా చరిత్రమా अथवा पाठ्य पुस्तकाला केवळ कोण विसीलू यूनिवर्सिटी वो कोण होते से बावड़ होते बामण लगे हा प्रसद है वो लिखा हम पढ़ा हाँ पर लिखे तो हम पढ़ते अब हम लकड़े जहाँ पर पढ़ा था अब भंगे नायकर बाप मार बाप श्रीरामर बाप धर्मार बाप संजय परी लेके कोई हमार बाप संजय परी लेके कोई 3000 वर्ष से बामण संजो लको वो हम संजय वो चरित्र निजम कर दे हमार सेवालाल चरित्र ठाणू नायक चरित्र ऐसे हमारे दादा परदादा सदैव है तो हम रख लेते हमारा नेक्स्ट जनरेशन सदलती जरास्ती चरित्र तपकुंडा परिश्रमकारुలు हिस्ट्री चरित्रकारुలు చే అందరూ ఉద్యమం మృణాంలేయాడు మామూలు తిరుగుబాటుకొని ठाणू नायक మామూలు తిరుగుబాటుకొని టీవీ నరసింహరావు ఫ్లైఓవర్ मेदीपट्टम सरोजिनी हास्पिटल आरंगड़े 11 किलोमीटर पीवी नरसिंहराव फ्लैओवर पीवी नरसिंहराव फ्लैओवर पीवी नरसिंहराव को बामट हैदराबाद चुट्टू औटर रिंग रोड सर ORR निगूरू औटर रिंग रोड कूड़ू नेहरू बामट राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट राजीव गांधी बामट यूनिवर्सिटी राव ब्राह्मण से बामड़े लावत सर कोई संत सेवालाल महाराज औटर रिंग रोड ठाणू नायक एयरपोर्ट ठाणू नायक यूनिवर्सिटी मुलुगु में ट्राइबल यूनिवर्सिटी से सम्मक सारक वो आदिवासी गुर्तिंपु वासो सम्मक सारक ఇప్పుడు ఆదివాసులకు సీట్ చేయి రిజర్వేషన్ చేయి ప్రత్యేకత చేయి అను శివలాల్ మహారాజ్ నామ पर ठाणू नायक के नाम पर कोई यूनिवर्सिटी रोड పెద్ద పెద్ద गवर्नमेंट संस्था చేయదా कसे చేయదా देरदार आपण छे मांगरदार था आपण पालकपुर कोने आपण पालितुल था नाम चट्टम असेंब्ली चट्टम करो नाम वेल्लरो अंदर बाध्यता सर जराते आपण देरदार जाणो मांगरदार मिळवणे एक क्लियर రెండవది તમે ક્લિયર કરું આપણે હિન્દુ સગळे ઘણા પ્રચાર કરે છે ગોર હવે હિન્દુ મુસ્લિમ બીજેપી काय છે ફોર एग्जांपल चुलो છે चुलोમાં हिंदू मुस्लिम तो एससी एसटी बीसी हिंदू करता मुस्लिम लो मुस्लिम हिंदू मुस्लिम पेरेमा चुलोमा घालत એટલે લકડી હાપડ था और खावा कोण છે आरएसएस बीजेपी वाला हिंदू मुस्लिम आया पर लड़ाई करता है चूल्हो लगा दे वहां सीधे लोग बिरयानी थाम बीजेपी आरएसएस वोट रुपये में खाओ हिंदू को तो कहीं तब कुछ सदो तो अगर तुम्हारा गूगल जाओ हिंदू को तो कहीं निजाम को तो हम कच्चा ला दे भाई हिंदू को तो गूगल सर्च करो पारसी लैंग्वेज
मुगल है तो हिंदू को तो डाकू, जादू, चोर, बानिसा, हिंदू को तो अर्थ नहीं डिक्शनरी कुर्सी पढ़ कर अर्थ नहीं डिक्शनरी तब ना गूगल है हिंदू को तो पारसी लैंग्वेज डाकू, चोर, बदमाश, बटेबाज हिंदू ना पद गोर हिंदू को नहीं तो प्रश्न जाओ अपन हिंदू को नहीं अपन धर्मम हिंदू धर्मम को नहीं अपन गौर धर्मम समता धर्मम समधर्मम बुद्धिज्म में रिलेटेड धर्म अपन से समान हक्कुలు समान అవకాశాలు बुद्धिज्म वो सेवालाल महाराज भी वो धर्म संत सेवालाल भी वो धर्म अपन को चलो राज्यांग में हिंदू पेर మీద రిజర్వేషన్ ఆరితే షెడ్యూల్ ట్రైబ్ పేర్ మీద రిజర్వేషన్ ఆరితే राज्यांग में अपन रिजर्वेशन ఉద్యోగాలు చదువుకునే అవకాశం రాజకీయ రిజర్వేషన్లు షెడ్యూల్ ట్రైబ్ నామే पर ఆరితే हिंदू नामे पर आरी रिजर्वेशन अपन हिंदू कोरी अपन धर्म गौर धर्म तो हिंदू धर्म छक देश में हिंदू धर्म कोरी असल नाम बाबा साहब अम्बेडकर क्या बोलता है और नाम ब्राह्मण धर्म ये आरएसएस बीजेपी वाला क्या कहते हैं एससी एसटी बीसी खाने में फूल डाले में हिंदू धर्म पर नाम प्रचार कर रहे ये 150 वर्ष से तीन प्रचार में आए हिंदू धर्म और नाम ब्राह्मण धर्म मनु धर्म मनुस्मृति ఓటే వాసు హిందూ ధర్మం హిందూ మాకు ఎస్టీ ఎస్సీ బీసీ హిందువులు ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ हिंदुओं गुड़ी में पुजारी करो हिंदू लेना बोले ना गुड़ी में पुजारी के तिरुपति में 10 लाख भाई 4 बंगला गाड़ी लूटा 40 बामण से हम भी हिंदू तो हम पुजारी ड्यूटी करो ఓటే వాసు హిందూ ఓటే వాసు హిందూ ఈ హిందూ పదం మొఘల్ చక్రవర్తులు నాయక मुगल भी देश में कोनी विदेश मुगल एंड देश में आरएसएस दादल एक मुगल परिपालना 650 संवत्सराల परिपालना मुगल वहां बामणे में 42% ब्यूरोक्रेसी में भागम दिलो मुगल व्यतिरेకంగా कन्ने बामणे एडेवारे कोनी 42% आईएएस आईपीएस ब्रिटिश व्यतिरेకంగా పోరాటం చేస్తారు आरएसएस वाला दादा परदादा कैसे है ब्रिटिश 4 यूनिवर्सिटी बॉम्बे कलकत्ता मद्रास यूनिवर्सिटी खालो बामणे काय हम सदु एससी एसटी बीसी सदवे थे सदु तो करू आवत वर्षाल पढ़ाई करता जतर आवत हम सदु तो जरा हम दादा परदादा सदवे कोती हम दादा परदादा किसे सदवे कोती महात्मा ज्योतिराव फुले उद्कोत చదువుకుంటే జ్ఞానం జ్ఞానం ఉంటే సంపద చదువుకుంటే జ్ఞానం జ్ఞానం ఉంటే సంపద చదువు చేకిదకి ఆర్ఎస్ఎస్ దాదా 200 वर्ष రాక సందర్ హక్కు ఎత్తబడే महात्मा ज्योतिराव फुले చదువుకునే హక్కు లే బ్రిటిష్ వాడు మెమోరాండం దే దే धरना कर रैली कर हम सदवाता एससी एसटी बीसी सदवाता बाबर गए एक रैली आरएसएस वाला क्या कर ये सदवेर चाहिए हम 3000 वर्ष के तो सदवेर दूर कर लेता हम सदपुरे हक्कु नहीं देनो एक बार सदपुरे हक्कु देता तो देश छोड़ो तो मेरी यूनिवर्सिटी खाला तो देश छोड़ो पर मुगल सारे 600 वर्ष परिपालना किया हम व्यतिरेకంగా कोणी उद्यम किया कोणी ब्राह्मण ये आरएसएस सेवा भारत देश में 3 राज्यांगाल छे बाबा साहेब अंबेडकर राज्यांग और स्वतंत्र काय लगवंदी महात्मा ज्योतिराव फुले साहू महाराज हनूर आलोचना विधान राज्यांग పొందుపరచవచ్చు బుద్ధుడే సేవలో केला तो हक्कुలు अधिकाराన్ని सेल्स जनाभा दावाशा प्रकार पंचलाता गोडवा काय नाही पण आरएसएस काय करता नो समानंగా कास्ट सेन्सस करेनी बीजेपी तमले ఈ దేశంలో बीजेपी పరిపాలించి आरएसएस विश्व हिंदू परिषद चीफ मोहन भागवत परिपालिंచి దేశమే आरएसएस एक राजकीय विभाग मात्र में बीजेपी तो बाहुबली सिनेमा लिखे तो क्या बाहुबली सिनेमा में हीरो प्रभास दर्शकों राममोहन बीजेपी में हीरो मोदी अमित शाह बीजेपी ला दर्शकों आरएसएस मोहन भागवत आरएसएस सिद्धांतम का है मनुधर्म सिद्धांतम ब्राह्मण राज्यांग मनुधर्म राज्यांग हम लोग भारत करार सिद्धांतम जरा से आरएसएस खत्म कर तो बीजेपी खत्म राज्यांग में रक्षिंचడం అప్పుడు భారత రాజ్యాంగమే రాజ్యాంగం చాలా గొప్పది మాట్లాడే హక్కు ఓటు హక్కు ఉద్యోగాలు చేసుకునే హక్కు భూమి ఆస్తి కలిగే ఉండే హక్కు పరిపాలించే హక్కు ఒక కూలివాడు రాజు అయ్యే హక్కు से राज्यांग में रीते राज्यांग में हमारे कापाड़ेनो ये हमारा प्रधान डिमांड अब करो देश में ना कास्ट सेंसस वेणो बीजेपी काय చేయదా ईडी ईवीएम इलेक्ट्रॉनिक वोटिंग मशीन ईडी सीबीआई की धरा में केसीआर ओनर सरेंडर जगनमोहन रेड्डी ओनर सरेंडर चंद्रबाबू ओनर सरेंडर पवन कल्याण ओनर सरेंडर
ज्यादा बीजेपी हैदराबाद 6 एमपी सीट बीजेपी बलम का इलेक्ट्रॉनिक वोटिंग मशीन टैंपरिंग है ईडी सीबीआई ये केसीआर भी गिड़ा करो था कविता जला हाजिरो इलेक्शन తర్వాత बीआरएस ने बीजेपी भेड़ाते को चलते कैसे कर आरएसएस थोड़ा डेंजर करो तुम आरएसएस बीजेपी ये भारत राज्य के ऊपर दाड़ी कर रही था ओके इलेक्शन ओके चट्टम ओके कुलगुरुगे सर समान अवकाश लेडोगे ओके मतम ब्राह्मण मोगल चक्रवर्ती दान के बोले थे हम हिंदू ब्राह्मण जानता हम पूछो మీరు బ్రాహ్మణులా హిందువులా కదా బ్రాహ్మణ చెప్తావు బ్రాహ్మణ దాని పూछ మీరు హిందువులా బ్రాహ్మణులా కదా బ్రాహ్మణ పూछ काय చెప్తావు ఇది హిందూ కాదు హిందూ అంటే పరిపాలకుడు చెప్తాడేవా నేను బ్రాహ్మణ సుప్రీం భూదేవత మకే భూదేవత ऊपर स्वर्ग में देव है हे तमाम मध्य मोहम्मद छुप ब्रोकर प्रजल भक्तुल मध्य में लेने भक्तुल मध्य में देव मध्य ब्रोकर कोड़ो ब्रोकर किसान करो तुम्हारा गोड़ी बात माना के नहीं एक मिनट ब्रोकर किसान करो माना के ब्राह्मण 3 करोड़ हम गोर 10 करोड़ ब्राह्मण लैंग्वेज का संस्कृतम वो अधिकार भाषा के 3 करोड़ ब्राह्मणेरो अधिकार भाषा संस्कृतम 10 करोड़ गोर ये पीछे रिसर्च है अधिकार भाषा कौन है जरा से घंट रिसर्च कौन है 3 करोड़ बातें करे भाषा तो कौन अधिकार भाषा 10 करोड़ गोरे भाषा तो कौन ये पीछे एक यूनिवर्सिटी का भाषा पर रिसर्च कर भाषा अधिकार भाषा कर लिप गोरे भाषा पर स्टडी में तो खड़ा होता साइंटिस्ट तैयार होता करोड़पति होता अरे बाबा 3 करोड़ भाषा के लिए तब लगे 3 घंटा सपोज ब्राह्मण वेया मा तुम्हें के खवत कर दो और तेलुगु में ट्रांसलेट कर क्या उसमें तेलुगु में क्या उसमें क्या नहीं हो जरा सी देश में ना आरएसएस परिपालित कर रही थे आरएसएस बीजेपी खत्म करनो आरएसएस खत्म करनो एक और इलेक्ट्रॉनिक वोटिंग मशीन कास्ट सेंसस करेगा तो ये आदिवासी लंबाई मध्य पूरा देवी कास्ट सेंसस करता नहीं भारत राज्य में कहाँ गए थे कितना संख्या और कितना भागीदार भारत राज्य में स्फूर्ति ले लो अपन महात्मा ज्योतिराव फुले स्फूर्ति ले लो अंबेडकर स्फूर्ति ले लो शिवालाल महाराज स्फूर्ति ले लो और ठाणे नायक के दाखल केन्द्र పోరాటం करो मन करो थैंक यू जय भीम जय मोहन जय सर ಬಂಗೆ ಬೇನರ ಮಕ್ಕೆಲ ಮತ್ತೆ ಅಪ್ಪ ಜಾಯದಾನ್ ತಾಣವಾದಾನ್ ರಾಮುಡು లేదా ఈ రాముడు దేవుడు కొనే సంబంధించిన రాముడు భార్య అంటే కాలేదాన్ దేవుడు ఫస్ట్ సేవలానే ఉద్దేశం నమస్కారం మన కార్యక్రమం కూడా చివరికి వచ్చేసింది గిరిజన సంఘం నిర్వహించినటువంటి మన హక్కుల పరిరక్షణ కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో వివిధ సామాజిక వర్గాల మన సంఘాలు నాయకత్వం ఇస్తున్నటువంటి ప్రముఖమైన నాయకులు ఇక్కడ హాజరైన వాళ్ళు చూస్తే గొప్ప కమ్యూనిస్టు నాయకులు కూడా మాట్లాడినంత మన ఠాను నాయక్ గారి గురించి మన ఏ నినాదం ఇప్పుడు తీసుకున్నామో బీజేపీ హటావో దేశ్కు బచావో అనేటువంటి నినాదం ఏదో దాన్ని బలపరుస్తూ ఇవాళ చాలా మంది ఇవాళ పెద్దలు మాట్లాడారు కాబట్టి ఇవాళ మనం ఆలోచించాల్సింది ఠాను నాయక్ యొక్క స్ఫూర్తిని ఎలా ముందుకు తీసుకెళ్దాం ఇప్పుడు విధానపరమైన అనేక అంశాలు చర్చ జరిగాయి విధానపరమైన అంశాలు ఒకటి ఇవాళ దేశంలో ప్రమాదం పొంచి ఉన్నటువంటి బీజేపీ యొక్క విధానాలు ఆర్ఎస్ఎస్ యొక్క మేనిఫెస్టో రహస్యంగా ఉన్నటువంటి ఇవన్నీ చూస్తే పేదవాడు అనేటువంటి గరీబోడు అనేటువంటి గిరిజనులకి భూమి ఉండవద్దు అడవుల్లో ఎలాంటి నివాసం ఉండకుండా ఖాళీ చేయించాలి వాళ్ళకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ వెత్తేయాలి భవిష్యత్తులో వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా తిరిగి వీళ్ళందరినీ కూడా అడుక్కు తినేటటువంటి ఒక అధీమ సమాజంలో నెట్టేయాలనేటువంటి ఒక ఆలోచన ఇవాళ బీజేపీ ఆలోచిస్తూ ఉంది ఇది ఎక్కడ మనకు కనబడదు ఏ రూపంలో ఇవాళ ఆదివాసీ మన పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిగా ఠాను నాయక్ 74వ వర్ధంతి నిర్వాహకులు మహాన్ ధర్మ నాయకున రాష్ట్ర అధ్యక్షుడు అలాగే శ్రీరామ్ ప్రధాన కార్యదర్శి
చాలా చక్కటి కార్యక్రమం ఉండేది, చాలా అంశం మస్తు ఠాను నాయక్ చరిత్ర మొన్న అన్నాళ్ళ కాలేజీలకు వచ్చి మన మై అత్ర పొరది నుంచి అత్ర డెప్గా మా గోపనే చాలా పెద్ద చరిత్ర ఒక గామెమా చాలా మహిళలను కావచ్చు, భూమి పోరాటం కావచ్చు, అనేక పోరాటాలు మన పెద్దలు से कहिए कृष्णा చాలా వేదిక మీద వస్తే మోడ కहिए ఈ అంశాల పర చాలా సదా అంశాలు ఠాను నాయక్ చరిత్ర से కాబట్టి ఓ అంశాల పర మనం చేసకునే కాబట్టి వాస్తవంగా బిహార్ గాన చాలా చాలా అవసరం ఈ జాతన అనేక 20-25 డిమాండ్లు చాలా అప్న నష్టం జరిగింది ట్రైబల్ జాతన అప్న ట్రైబల్ హక్కులు కాలరాస్తు కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలైన దొంగలకరణ రాజ్యాంగమైన హక్కులను సహా ఆ దక్కేనిజు చాలా అనేక అంశాలు సదా అప్న కేంద్ర ప్రభుత్వం సదా కొంత రాష్ట్ర ప్రభుత్వాలు సదా అప్న పట్ల గిరిజన సంఘాల పట్ల అనేక పోరాటం కరైతే అనేక పోరాటం करते अपने చట్టాల పర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం సదా తక్కువ సే ఆలోచన करे అవసరం సే శ్రీరామ్ బియా గాని ధర్మనాయక్ అప్న ధర్మ బియా గాని అనేక పోరాటం గిరిజన హక్కుల కోసం పోడు భూముల కోసము తండాల గ్రామ పంచాయతీ కోసము 10% గిరిజన జనాభా దామసభ రిజర్వేషన్ కోసము అనేక హక్కులేసు ఠాను నాయక్ చరిత్ర అంశాలు కావచ్చు పబ్లిక్ తెలంగాణ వ్యాప్తంగా 30 లక్షల మంది వారియా ట్రైబల్ జాతి 42 లక్షల మంది నసదా हमार పోరాటం अपन सेवालाल महाराज आराध्य దేవుడు अपने एक भक्ति मार्ग में सेवालाल मेरा मायाड एक चरित्र भक्ति मार्ग में पूजाओं अपने भक्ति कल्चर सेवालाल चरित्र छो गाने रियल గా పోరాటమే अपने बैनर पर एक फोटो घालनको చరిత్రాంశ బార లాయ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా अपना चरित्र मालूम करेना अपने धर्मा बिया श्रीराम बिया ना सपट दरोगा अपना एकता स्वागतम केनो के दाने सपट धन्यवाद करनो के మా కోర్లేరు వాస్తవంగా చరిత్ర మునాంగ్లారో గొప్ప త్యాగం करे గొప్ప ये प्रोग्राम में कत्र कष्टपडन सर्विस करताने ఈ తెలంగాణ తన ఠాను నాయక్ చరిత్రన ఈ చరిత్రస ఠాను నాయక్ अपने कान लड़ाई मारोच ఈ చరిత్రమా अपन से తెలంగాణ अपने హక్కులన अपन पालक ప్రభుత్వం करनु కేంద్ర ప్రభుత్వం ब्राह्मण व्यवस्था आरएसएस कुट्रలను अपन तिप्पी मार्ग कायम करनो संस्कृति सांप्रदाय कर्म को कायम करनो के दाने आलोचना पर अनेक పోరాటం కిదే ఆ పోరాటమేమా ముందు పాత్రాచ हम कृष्णा व्यास हमारा उम्मडी जिला खम्मम जिला में निरंतरम पोड़ भूमि समस्या पर डबल बेडरूम रहो गिरिजन जाति कायम नष्टम हो तो वो निरंतरम सदा उसके टांडव जाते हैं और सर्विस समय वो जाते अपने जाते कापाणु के गिरिजन जातुल हक्कुలను कापाणु के निरंतरम काम करो श्रीराम बिया निरंतरम सदा गिरिजन हक्कुల అనేక ఆదివాసి ప్రాంతాలు యాసు 5వ షెడ్యూల్ యాసు జియో నంబర్ 3 యాసు అనేక ఉద్యోగాలు యాసు धर्म बिया निरंतर खुशी मामूल पर अपन केलेनो अपने भी अपने आसु कसन करो चाहे समयम देताने सर्विस होदेना फैमिली ना మొత్తం సమయం ని దజు अपने जाते आसु త్యాగం करतो గుర్తించేలే బాధ్యత अपने से वो हुंदुर अंशालु सदा हुंदुपर अपन गौरव दे समाज में अपने आसु लड़ाई मारको अंशం सदा ले जाए చాలా అవసరం છે కాబట్టి సమస్య భూక్య కృష్ణ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు కొన్ని వాటి కలుగుతారు वेदिका पर सजे पेदलेने सरे शार्टकट्या एक विषयाले केवल अपन केलो समय में మొదటిది काम किदोतई वो दाडू मा श्रीराम नायक धर्मा नायक भूक्या वीरभद्र नायक नाना चुजाबर और पेड़ का पेदल समय नाना मणिका वो दाडू मा से कृषि किदे वो दाडू मा संगे में पाले वासु ऐसे अंगाय जने सेने तमिल समय राबोये काल में मा काम करियो गन तब మేధావులు పెద్ద పెద్ద విద్యావంతులు ఆయా సంఘం కోసం మీడియా ద్వారా గాని మనం ప్రచారం करताने अपने संघ में सेने आगे सलाह दे పెద్దలేనే भाई भैया ने सेने राम राम कहदू ते పోరాటాలిమా అపాల కేలాయకు को निर्वर्यम करेने बीजेपी करिजो పోరాటాలేమా आपसे से बलि बेजारे के कहतानी आपने केरदो से वास्तवपणे నిలబడే పోరాటం करनोगन ओमा మొట్టమొదటిగా ఖమ్మం జిల్లా మా బలి వదుకునో नायक का गोरे संघ में भूक्या वीरभद्र नायक तो ऑल इंडिया में उन्हें अपने పోరాటం अपने गिरिजन కోసం భూ పోరాటంలో పాల్గొంటాని 6 నెలలు గిరిజనుల హక్కుల కోసం పోరాడతాం గిరిజనుల హక్కుల కోసం పోరాడతాం రాజ్యాంగంలోని గిరిజన హక్కుల సాధన కోసం సాధిస్తాం గిరిజనుల హక్కులను